హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాళ మన రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండి. సింపుల్గా టేస్టీగా చేయాలంటే మాత్రం ఈ జీరా రైస్ అండి. అంత బాగుంటుంది, రుచి కూడా. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోయినా ఇంట్లో ఉన్న రైస్తో చేసినా కూడా టేస్ట్ మాత్రం ఏం తేడా ఉండదండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటుంది, బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్, వైట్ రైస్ ఉంటే వైట్ రైస్ తీసుకోండి. టేస్ట్ మాత్రం ఎలాంటి తేడా ఉండదండి. తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టండి రైస్. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెడితే రైస్ అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత వచ్చేసి మీరు 1:4 తీసుకోవాలండి. అంటే ఒక గ్లాసు రైస్ తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మంచి పొలులు రావాలి వాటర్లో. రైస్ వాటర్ బాగా వేడైన తర్వాత చూడండి రైస్ ఎంత మెత్తగా అయిందో. దాంట్లో ఒక చుక్క ఆయిల్ వేసేసి, అంటే ఉందా లేదా అనే విధంగా ఆయిల్ టచ్ చేస్తే దానివల్ల రైస్ అనేది మంచి పొల్లు వస్తుందండి. ఇంక అంతే, సాల్ట్ కూడా ఏం అవసరం లేదండి. చూడండి రైస్ మాత్రం 90% ఉడకాలి, లైట్ పలుకు ఉండాలి. అప్పుడు మనం గంజి అనేది పూర్తిగా వంచేసేయాలి. ఒక జల్లి గిన్నె తీసుకొని ఆ జల్లి గిన్నెలో మనం 90% అయిన రైస్ వంచేయాలండి. మొత్తం వంచేసిన తర్వాత మళ్ళీ ఇలా మనం రైస్ ఆరబోయాలండి. రైస్ ఆరపోయడం వల్ల దానికి సాల్ట్ కానీ పెప్పర్ కానీ మంచిగా పడుతుంది జీరా రైస్కు. అందుకే ఫ్రైడ్ రైస్కు మెయిన్గా ఆరబోస్తారండి, ఏ ఫ్రైడ్ రైస్ చేసినా కూడా. ఆ తర్వాత వచ్చేసి దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 4 లేక 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. మీరు చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి జీరా రైసు. ఇలా చేసుకొని ఇలా సెంటర్ కట్ చేసుకొని చూడండి జీలకర్ర, కాజు, కరివేపాకు, అంతేనండి. ఈ 4 చాలు, ఇంకేం అవసరం లేదు. ఆయిల్ తీసుకొని, ఆయిల్ మాత్రం మనం ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు డైరెక్ట్ సెంటర్లో వేయకుండా చుట్టుపక్కల నుంచి వేసేయాలండి ఆయిల్ ఎప్పుడైనా, ఎందుకంటే అడుగు పట్టదు. ఇలా వేసేసిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత కాజు వేసుకోవాలి. కాజు వచ్చేసి ఒక 10-12 పీసులు అయితే సరిపోతుందండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే రైస్ ఒక చేతిలో పట్టుకొని జీలకర్ర వేసిన తర్వాత వెంటనే రైస్ వేయాలి. ఎందుకంటే మనం రైస్ కోసం చూసే లోపల జీలకర్ర అనేది మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది పోతుంది. ఇది ఒకటి మెయిన్ అండి, గమనించుకోవాలి. 1-2 సార్లు చెప్తున్నాను, వినండి. రైస్ చేతిలో పట్టుకున్న తర్వాతనే జీలకర్ర తాలింపులో వేసేయాలి. జీలకర్ర మాడితే జీరా రైస్ ఫ్లేవర్ అనేది మొత్తం మిస్ అవుతుంది. అందుకే 1-2 సార్లు చెక్ చేసుకోండి. అందుకే చూడండి ఇప్పుడు మొత్తం ఆయిల్ నుంచి మొత్తం కలిపేసేయాలి. మొత్తం కలిపేసిన తర్వాత సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను. నేను చెప్పేది ఒకటే ప్లేట్ మందం అండి, ఒక పోర్షన్ ఒకరికే వస్తుంది ఇది. ఆ తర్వాత వచ్చేసి వైట్ పెప్పర్ ఒక 1/2 టేబుల్ స్పూను. ఆ తర్వాత వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను. టేస్టింగ్ సాల్ట్ వద్దనుకున్న వారు స్కిప్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. నేను రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా మాత్రమే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోగలరు. ఇలా కలుపుకోవాలి. కరెక్ట్ మీకు 2 నిమిషాలు జీరా రైస్ రెడీ అయిపోతుంది. పెద్దగా టైం కూడా అవసరం లేదు దీనికి. నేను పిన్ టు పిన్ ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునేవారు ఉంటే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. అందుకే వీడియో మళ్ళీ చూసి అర్థం కాకుండా ఉండడం కాదండి. ఒక్క వీడియో ఒకసారి చెప్తే అర్థం కావాలనేదే నా బాధ. ఇలా మొత్తం ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మరీ ఎక్కువ కొట్టొద్దండి. మరీ ఎక్కువ ఇట్లా అంటుంటే రైస్ మొత్తం ఇరుగుతుంది. అందుకే లైట్గా కలుపుతూ ఉండాలి. తర్వాత కొత్తిమీర వేసి కలపాలండి. అంతే, జీరా రైస్ అనేది రెడీ అయిపోయింది. మీకు రెస్టారెంట్లో ఎలాంటి జీరా రైస్ దొరుకుతుందో సేమ్ అదే టైప్ అండి. చాలా సింపుల్ అండి. ఇంతే, వంట రాని వాళ్ళు కూడా మీరు చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. దీని కాస్ట్ కూడా రెస్టారెంట్లో బాగానే ఉంటుందండి. మామూలుగా ఫాస్ట్ ఫుడ్లో కూడా మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఫాస్ట్ ఫుడ్లో అయితే కొంచెం కారం యాడ్ చేస్తారు, అంతే. ఓకేనండి, వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీరైతే వీడియోకు లైక్ ఇవ్వండి, ముఖ్యంగా హై బటన్ వస్తే కాస్త నాకు మార్క్స్ కూడా ఇవ్వండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు యూజ్ ఉంటుందండి. ముఖ్యంగా వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దండి. మీ లైక్ వల్ల ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు వస్తుంటాయండి. చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చేసినందుకు. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సార్.